కలలు కనండి, కష్టపడండి, మీ ఆలోచనలతో ప్రపంచాన్ని మార్చండి. ప్రపంచాన్ని కంప్యూటర్లతో పరివర్తనం చేసిన మహానుభావుడు, ఆధునిక సాంకేతిక లోకానికి మార్గదర్శుడు. తాను ఎప్పుడు చెప్పే మాట సక్సెస్ అంటే కేవలం డబ్బుతో సంపాదించడం కాదు, ప్రపంచానికి మార్పు తీసుకురావడం అని. ఆయన ప్రపంచాన్ని సాంకేతిక విప్లవం మార్చిన వ్యక్తి. ఒక కళల వీరుడు, వ్యాపారవేత్త మాత్రమే కాదు, సేవామూర్తి కూడా. ఆయనే ఎవరో తెలుసుకుందాం ఈరోజు. అటువంటి మహనీయుడి చరిత్ర మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, మిస్ కావద్దు. ఆయనే బిల్ గేట్స్. అసలు పేరు విలియమ్స్ హెన్రీ గేట్స్ III. ఆయన 1955 అక్టోబర్ 28న అమెరికాలోని సియాటిల్ నగరంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు కంప్యూటర్లపై విపరీతమైన ఆసక్తి ఉండేది. కేవలం 13 ఏళ్ల వయసులోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు తాను తన స్నేహితుడు పాల్ అలెన్తో కలిసి ఒక కల కన్నారు. ప్రతి ఇంట్లో కంప్యూటర్ ఉండాలని. ఆ కలను నిజం చేసేందుకు 1975లో ఇద్దరు కలిసి మైక్రోసాఫ్ట్ను స్థాపించారు. బిల్ గేట్స్ ఆలోచన వల్లే ప్రపంచవ్యాప్తంగా పర్సనల్ కంప్యూటర్స్ అందుబాటులోకి వచ్చాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులను చోటు చేసుకున్నాయి. కొన్నేళ్లలోనే బిల్ గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. చాలా సంవత్సరాలు ఆయన వరుసగా రిచ్ లిస్ట్లో నంబర్ 1 స్థానంలో దక్కించుకున్నారు. బిల్ గేట్స్ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, గొప్ప దాత కూడా. తన భార్య మెలిండా గేట్స్తో కలిసి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ను స్థాపించి విద్య, ఆరోగ్య, పేదరిక నిర్మూలన, వ్యాధుల నివారణ కోసం బిల్ గేట్స్ బిలియన్ల డాలర్లను దానం చేశారు. బిల్ గేట్స్ ఎప్పుడు చెప్పే మాటే సక్సెస్ అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, ప్రపంచానికి మార్పు తీసుకురావడం అని. ఇది బిల్ గేట్స్ ఒక ప్రేరణాత్మక జీవితం. కలలు కనండి, కష్టపడండి, మీ ఆలోచనలు ప్రపంచాన్ని మార్చే శక్తిగా మార్చుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోలో తప్పులు, సర్దుబాట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.